హాయ్ అండి. నేను మీ జ్యోతి. ఇవాళ గ్రీన్ పీస్ ఉప్మా ఎలా చేయాలో మనం చూసేద్దాం. దానికోసం నేను ఒక కడాయిలో ఉప్మా రవ్వను తీసుకుంటున్నానండి. అదేనండి బేన్సీ రవ్వను తీసుకుంటున్నాను. బేన్సీ రవ్వ ఉప్మాకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఉప్మాకి బేన్సీ రవ్వే మెయిన్ హైలైట్ అండి. ఈ రవ్వలో నేను కొంచెం దీనికి సరిపడే అంత ఆయిల్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించుకునేసి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని సన్నని మంటపై మనం ఈ రవ్వనంతా మనం కలుపుతూ బాగా వేయించుకుందామండి. ఇది కలర్ చేంజ్ అవుతుందండి. కలర్ చేంజ్ అయ్యాక పక్కన పెట్టేసుకుందాం. బాగా ఇక్కడ కలుపుతూ మనం వేయించుకుంటున్నాం. తిప్పుతూ ఉండాలండి, లేదంటే అది మాడిపోతుంది. సో మీరు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుతూ చేసుకోండి. సిమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. ఇక్కడ మన రవ్వ రెడీ అయిపోయింది. వేరే కడాయి పెట్టుకునేసి అందులో మనం దీనికి సరిపడేంత ఆయిల్ని ఇక్కడ వేసుకుంటున్నాం. ఉప్మా రవ్వకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఉప్మాలో ఆయిల్ ఉంటేనే కొంచెం బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఆవాలు వేసుకునేసాను, అలాగే జీరా కూడా నేను వేసుకున్నాను. ఇది డైజెషన్ కోసం అంతే అండి, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉద్దిబ్యాళ్ళు కూడా నేను కొన్ని వేసుకున్నాను. దీన్ని కొంచెం అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఉంచుకుంటే చాలు. తర్వాత ఇందులోని మనం పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా ఇందులో వేసేసి మనం దీన్ని బాగా మగ్గనిద్దామండి. ఎంత బాగా మగ్గనిస్తే అంత రుచిగా ఉంటుందండి ఉప్మా. కొంతమంది ఉప్మా అంటేనే తినరండి, కానీ ఉప్మాలో ఉండే టేస్ట్ వాళ్ళకి ఏం తెలుస్తుందండి. ఇక్కడ మళ్ళీ కరివేపాకు కూడా నేను వేసేసుకున్నాను. దీన్ని బాగా తిప్పుతున్నానండి. ఇది బాగా మగ్గిన తర్వాత మనం గ్రీన్ పీస్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మగ్గిపోయాయండి, అందుకని నేను గ్రీన్ పీస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చి బఠానీలండి, బాగా ఉంటాయి. ఫ్రెష్ అండి, నానబెట్టినటివి కాదు, ఫ్రెష్ బఠానీస్ ఇవి. సాల్ట్ వేసుకున్నాను దీనికి సరిపడే అంత. మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ మగ్గుతున్నాయండి. దీనికి సరిపడే వాటర్ని నేను పక్కన స్టవ్ మీద వేడి చేసుకుంటున్నానండి. 1.5 గ్లాస్కి మనం 3 గ్లాసెస్ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. టమోటాలు కూడా ఇందులో వేసేస్తున్నాను. బాగా మగ్గిన తర్వాత మనం ఆ వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. వాటర్ కూడా వేడెక్కాయండి. ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా మగ్గిపోయిందండి, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, మగ్గిపోయింది. మనం అడుగంటకుండా మనం తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అది మాడిపోతుంది, అంత టేస్టీగా అనిపించదు. మనం ఇక్కడ బఠానీలు ఒకసారి నొక్కి చూసుకోవాలండి, ఉడికిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను. 1.5 గ్లాస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీకు కొంచెం బాగా మెత్తగా కావాలనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయించి పెట్టుకున్నటువంటి రవ్వని కొద్ది కొద్దిగా నేను వేస్తున్నానండి. ఇది ఒకేసారి వేసినా ఏం గడ్డలు కట్టదండి, ఎందుకంటే బేన్సీ రవ్వ కదండి, పొడిగా ఉంటుందండి మన ఉప్మా అయితే. వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే పొడిగా వస్తుందండి. ఇక్కడ నా ఉప్మా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. పోకిరి సినిమాలో మనకు ఒక డైలాగ్ గుర్తొస్తుందండి, మహేష్ బాబుది, డబ్బాలు తీసుకెళ్తుంది ఉప్మా అని చెప్పేసి, ఈరోజు పెట్టలేదు అని చెప్పి. ఇంత టేస్టీగా మనం చేసుకున్నామంటే మన పిల్లలు కూడా ఇలానే అడుగుతారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉప్మా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఉప్మా రెడీ అయిపోయింది. ఇక్కడ వేడిగా ఇందులోకి చట్నీ వేసుకొని, లేదంటే పొడి వేసుకొని తినచ్చండి. శనగిత్తనాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. నా ఉప్మా రెడీ అండి. అంతే ఫ్రెండ్స్.